ఇక వేణుగోపాల గురుస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీకాంత్ గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర మూడో రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. రెండో రోజు రాత్రి ఉమాశంకర్, మానస, అక్షిత కుమార్, హరిని భిక్షను స్వాములకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భిక్ష ఏర్పాటు చేసి స్వాములను సత్కరించి దాతలకు స్వాములు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. आरती देश अय्यप्पा शरणम अय्यप्पा शरणम अय्यप्पा 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 नल्लल्लोना अय्यप्पा मुल्लल्लोना अय्यप्पा वागुल्लोना अय्यप्पा కొండల్లోనా अय्यप्पा स्वामी अय्यप्पो अय्यप्पो स्वामी स्वामी शरणम अय्यप्पा शरणम स्वामी शरणम अय्यप्पा शरणम अय्यप्पा शरणम स्वामी शरणम अप्पा अप्पा अय्यप्पा करुणिंचप्पा शरणमय्यप्पा स्वामी के नूतन वस्त्रम नूतन वस्त्रम नूतन वस्त्रम తెల్లవారుజామున షాద్నగర్ నుండి బయలుదేరిన స్వాములు 23 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి రాజాపూర్లోని సాయిబాబా దేవస్థానానికి వెళ్లారు. అక్కడ స్నాన క్రతువులు ముగించుకొని విభూతి ధారణ చేశారు. మూడో రోజు మధ్యాహ్నం అత్తిమూర్ వాస్తవ్యులు మాలాకే రాజ్ కుమార్, మాలాకే పూజ పూర్వ భిక్షను స్వాములకు ఏర్పాటు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ రాజాపూర్ నుండి 3 గంటలకు బయలుదేరి సుమారుగా 11 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత సాయంత్రం జడ్చర్ల వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ రాత్రి బస చేసి రేపు మళ్లీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో పాదయాత్ర సాగిస్తున్నారు. పాదయాత్ర సమయంలో ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నామని, మరో 34 రోజులు పాదయాత్ర కొనసాగుతుందని గురుస్వామి చెప్పారు. పాప గట్టు అడ్డం రాజు సామి శరణం అటువంటి లైట్ చీకట్లు ఉన్నప్పుడే ఉండాలి. ఈ టైం మనం యాక్చువల్లీ కూడా